వెస్టిండీస్ తో స్వదేశంలో 2 టెస్టుల సిరీస్ ను టీమిండియా ఆడనుంది. ఈ సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో అనుకున్నట్లుగానే కరుణ్ నాయర్ కు చుక్కెదురైంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత వచ్చిన ఛాన్స్ ను సద్వినియోగం చేసుకోవటంలో విఫలం కావటం అతడికి ప్రతికూల ఫలితం వచ్చింది. ఇంగ్లాండ్ పర్యటనలో అంతగా ప్రభావం చూపకపోవడంతో ఈసారి విండీస్ తో టెస్ట్ సిరీస్ కు అతన్ని ఎంపిక చేయలేదు. అయితే ఈ సిరీస్ కు తాను ఎంపిక కాకపోవడంపై కరుణ్ నాయర్ స్పందించాడు. నేను ఈ టెస్టులకు ఎంపిక అవుతానని భావించా, కానీ అలా జరగలేదు. ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు. దీనిపై ఎక్కువ కామెంట్లు చేయలేను. సమాధానం ఇవ్వడం కూడా చాలా కష్టమే. సెలెక్టర్లు ఏం ఆలోచించారో వారిని అడగాలి. ఇంగ్లాండ్ పై చివరి మ్యాచ్ లో ఎవరో ఆడినప్పుడు నేను హాఫ్ సెంచరీ చేశా. జట్టు కోసం కంట్రిబ్యూట్ చేశానని భావించా. ఆ మ్యాచ్ లో మనం గెలిచాం, కానీ అవేవి ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదని కరుణ్ వెల్లడించాడు. ఇక కరుణ్ విషయంలో చీఫ్ సెలెక్టర్ అగార్కర్ ఏమన్నాడంటే, ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో కరుణ్ నాయర్ నుండి మేము చాలా ఆశించాం, కానీ అతను పూర్తిగా నిరాశపరిచాడు. కేవలం ఒక్క హాఫ్ సెంచరీతోనే సరిపెట్టుకున్నాడు. సిరీస్ లో ఒక్క ఇన్నింగ్స్ ఆడితే సరిపోదు. అందుకే కరుణ్ స్థానంలో పడికల్ కు అవకాశం ఇవ్వాలని భావించాం. పడికల్ నిలకడగా రాణిస్తున్నాడు. అతను జట్టులో ఎంపిక అవటానికి అర్హుడు. సో అందరికీ అవకాశాలు ఇవ్వాలని మేము కోరుకున్నా, అది సాధ్యం కాదు అని అగార్కర్ అన్నారు. ఇక అగార్కర్ మాటలను బట్టి చూస్తుంటే టీమిండియా టెస్ట్ జట్టులో ఇక కరుణ్ నాయర్ ఎంపిక అవటం కష్టంగానే కనిపిస్తోంది.